ఒక చిన్న గ్రామంలో వెంకట్రావు అనే సాధారణ రైతు ఉండేవాడు. అతను తన భార్య 2 పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రతి ఉదయం ముందే లేచి పొలానికి వెళ్లి నేలను దున్నేవాడు, నాటు వేసేవాడు. అతనికి భూమి అన్నా పంట పండించడం అన్నా చాలా ఇష్టం. ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు కురవలేదు. వెంకట్రావు విత్తిన విత్తనాలు మొలకరాకపోవడంతో అతను బాగా బాధపడ్డాడు. గ్రామంలో కొందరు అతనిపై నవ్వుతూ, ఇంకా ప్రయత్నించుకు, ఫలితం ఉండదని ఎగతాళి చేశారు. కానీ వెంకట్రావు మాటిమాటికి నేల నా తల్లి, నాకు ద్రోహం చేయదు అని అనేవాడు. అతను సమీపంలోని చెరువులో చిన్నగా గండి కొట్టుకుంటూ నీరు పొలానికి తెచ్చాడు. వెంకట్రావు ప్రతిరోజు చెమటోడ్చి పనిచేసేవాడు. పిల్లలు కూడా తండ్రికి సహాయం చేసేవారు. కొన్ని రోజుల తర్వాత మొలకలు మొలిచి పచ్చగా పెరిగాయి. ఈసారి వెంకట్రావు సేంద్రియ ఎరువులు వేయడంతో పంట బాగా పెరిగింది. గ్రామంలోనే అతని పంట ఉత్తమంగా నిలిచింది. పంట తీయడం జరిగిన రోజు వెంకట్రావు తన నేలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రామంలోని రైతులందరూ వెంకట్రావు దగ్గర పంట పద్ధతులు నేర్చుకున్నారు. అందుకే మీ పరిస్థితులు ఎలాంటివైనా సరే మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఒకరోజు తప్పకుండా లభిస్తుంది.